హలో బడీస్, వచ్చేసానండి. ఒక చిన్న వీడియో, ఒక మంచి వీడియో మీతో షేర్ చేసుకోవాలని కంకణం కట్టుకున్నాను. ఎప్పుడూ చెప్తూ ఉంటానే, ఈరోజు ఈ వీడియోలో నేనేం షేర్ చేసుకుంటున్నాను అన్నది చూసారా? కూతురు, అమ్మ, కూతురు అంటే అమ్మ కూతుళ్ళని చక్కగా హెయిర్ స్టైల్స్ ఎలా వేశాను, ఫ్లవర్స్ ఎలా సెట్ చేశాను అన్నది ఈరోజు ఈ వీడియోలో అని ముందుగానే చెప్పేశాను. ఈ ఫ్లవర్స్ మనం చూసారు కదా, జిప్సమ్ ఫ్లవర్స్. ఇప్పుడు ఈ పూలని అప్పటికప్పటికి ముందుగానే ఈ ఫ్లవర్స్ని సెట్ చేయకుండా నేను ఎలా సెట్ చేస్తున్నాను అదేనండి, వేణీలు బంచెస్ తయారు చేస్తారు కదా, అలా చేయకుండా అప్పటికప్పటికి ఇదిగో ఈ గుప్పెడి పూలతో ఈ అక్క చెల్లెళ్ళని అమ్మని ఎలా రెడీ చేశాను అన్నదే ఈరోజు ఈ వీడియోలో. అందులో ఈ హెయిర్ స్టైల్స్ చూసారా, ఎంత చక్కగా ఎంత బాగా వేశాను అన్నది తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఇంకొంచెం సేపు ఆగండి, ఎలా వేశాను అన్నది వీడియో మంచిగా మీతో షేర్ చేస్తున్నాను. జిప్సమ్ ఫ్లవర్స్ చిన్న చిన్న బంచెస్ చేత్తో అలా 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 విరిచేసి ఆ తర్వాత చక్కగా అప్పటికప్పటికి ఎలా సెట్ చేస్తున్నానో చూసారు. అలానే ఇవి మధ్యలో ఊడిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అన్నది మీకు డౌట్ వచ్చిందా? చెప్తా. అలానే వేసిన హెయిర్ స్టైల్కి ఫ్రంట్ వైపు చిన్నగా కొంచెం అంటే కొంచెం ఇదిగో ఇలా కర్వ్స్ తిప్పి అలా వదిలేస్తే భలే ఉంటుంది కదా అన్న ఆలోచనతో ఇదిగో 4 ఎంట్రుకల్ని అలా వదిలేసాను. ఆ హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కర్లర్తో ఎలా సెట్ చేశానో చూసారు. ఇప్పుడు ఈ ఫ్లవర్స్ ఊడకుండా ఉండాలంటే నేనేం చేస్తున్నానో చూస్తున్నారా? మధ్యలో అక్కడక్కడ ఫ్లవర్స్ని మంచిగా సెట్ చేసినా కూడా ఊడిపోతూ ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, అరే అక్కడ ఫ్లవర్ ఊడిపోయిందిరా, మళ్ళీ సెట్ చేసుకోవచ్చు కదా అని మధ్యలో పిలుస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు. అందుకని సూది దారం తీసుకొని మంచిగా అప్పటికప్పటికి ఈ లూజ్గా ఉన్న ఫ్లవర్స్ని కూడా ఎలా సెట్ చేసి ముళ్ళు వేసానో చూసారు. మరి నచ్చిందంటారా? అయితే ఇంకెందుకంటే ఆలస్యం అని అంటూనే నెక్స్ట్ వీడియోలో అంటే వేరే వాళ్ళకి ఇంకా హెయిర్ స్టైల్ వేయడానికి ప్రిపేర్ అవుతూ ఉండగా హాయ్ ఆంటీ, బాయ్ ఆంటీ, మళ్ళీ వస్తాను ఆంటీ అని చెప్పి వెళ్తున్న మా దీపు. ఇప్పుడు ఇంకొక హెయిర్ స్టైల్ వేస్తున్నాను. ఈ హెయిర్ స్టైల్ ఎలా వేశాను ఇందాక చెప్పాను కదా, మెస్సీ బ్రైడ్ నేను ఎలా వేశాను తెలుసుకోవాలి అంటే ఇంకొంచెం సేపు ఆగండి అని ముందు చెల్లికి చక్కగా రెడీ చేసి చెల్లిని పంపించాను కదా, ఇప్పుడు అక్కకి రెడీ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ హెయిర్ స్టైల్ ఎలా వేశాను చూడండి. మీకు తెలుసు కదా ఫ్రెంచ్ బ్రైడ్ ఎలా వేస్తారు అన్నది. అలానే ఈ ఫ్రంట్ పార్ట్ కొంచెం అంటే కొంచెం వెంట్రుకలు తీసుకున్నాను. అలానే 3 పాయలు తీసుకున్నాను. కుడి వైపున ఒక పాయ, ఎడమ వైపున ఒక పాయ అంటూ ఈ 3 పాయల్లో యాడ్ చేసుకుంటూ మధ్యలో ఇదిగో ఇలా 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 లాగుతూ మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ జడ వేస్తూ మళ్ళీ ఈ సైడ్ పాయ ఆ సైడ్ పాయ తీసుకొని ఫైనల్గా ఇదిగో ఇలా కంప్లీట్ చేసేసాను. ఆ తర్వాత ఇటు సైడ్ బ్రైడ్ వేశాను. అంటే ఎడం వైపున కూడా కొంచెం వెంట్రుకలు ఉంటాయి చూసారు, ఆ వెంట్రుకలు కూడా సైడ్ బ్రైడ్ వేసి ఆ తర్వాత ఇదిగో ఇలా మెస్సీ బ్రైడ్ వేశాను. సింపుల్, చాలా సింపుల్గా వేశాను. ఈరోజు ఈ వీడియోలో అమ్మ కూతుళ్ళని నేను ఎలా హెయిర్ స్టైల్స్ వేసిన తర్వాత ఫ్లవర్స్ ఎలా సెట్ చేశాను అదేనండి, జిప్సమ్ ఫ్లవర్స్ ఎలా సెట్ చేశాను అప్పటికప్పటికి అన్నది ఒక చిన్న వీడియో, మంచి వీడియో అని స్టార్టింగ్గా చెప్పాను. మొత్తానికి నేను వెయ్యాలి అనుకున్న హెయిర్ స్టైల్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత ఇప్పుడు ఫ్లవర్స్ సెట్ చేయడానికి రెడీ అవుతూ కొంచెం అంటే కొంచెం ఆ పైన 2 వైపులా సైడ్ బ్రైడ్ లాగా వేసిన ఆ జుట్టు నుండి చూశారు, ఆ జుట్టును కూడా చక్కగా మళ్ళీ 3 పాయలతో మంచిగా జడ వేసి చివర ఉన్న ఆ జుట్టుకి అటాచ్ చేసి రబ్బర్ బ్యాండ్ని తగిలిచ్చేసేయటమేనండి. అంతే సింపుల్గా హెయిర్ స్టైల్. ఈరోజు నేను వేసిన హెయిర్ స్టైల్స్ 3టికి పొంతన లేకుండా 3 డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ వేశాను. అయితే చాలా 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 హ్యాపీగా ఫీల్ అయ్యానండి. భలే వచ్చింది హెయిర్ స్టైల్స్ అని మనసుకి ఒక్కోసారి సిక్స్త్ సెన్స్ చెప్తూ చూసారా, అలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఇప్పుడు ఈ జిప్సమ్ ఫ్లవర్స్లో మళ్ళీ కొంచెం ఫ్లవర్స్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇదిగో ఇలా అక్కడొక బంచ అంటూ మళ్ళీ ఇక్కడ కూడా అంతే, అలా సెట్ చేసి వదిలేసిన దానికన్నా సూది దారం తీసుకొని కుట్టింది ఎంతో మేలు. అలానే ఈ పాపకి ఎలా నేను ఓణి ఎలా సెట్ చేశాను అన్నది ఒక మంచి టిప్స్తో అయితే ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి. అలానే అమ్మ గుత్తలకి చక్కగా జల్ల వేశాను, ఇద్దరికి ఫ్లవర్స్ సెట్ చేశాను. ఇప్పుడు మదర్కి ఫ్లవర్స్ సెట్ చేయడానికి రెడీ అవుతున్నాను. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటో తెలుసా, ఈ మేడం గారికి జడ వేసేటప్పుడు అంతకుముందు ఉన్న జుట్టు ఎంత ఉంది అన్నది వీడియో తీయటం, అంటే పల్స్గా ఉందా థిక్గా ఉంది అన్నది వీడియో తీయటం మర్చిపోయాను. చూసారా ఎంత చక్కగా నేను జడ వేశాను. మీకు కూడా సింపుల్గా ఇంత మంచిగా నేను వేసిన ఈ హెయిర్ స్టైల్స్ నచ్చినాయి అని అనుకుంటున్నాను.
ఇంకెందుకంటే ఆలస్యం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దే. మళ్ళీ ఫుల్ లెంత్ వీడియో త్వరలో అప్లోడ్ చేస్తానండి. ఇప్పుడైతే మళ్ళీ